హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ససి వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో మనం ఒక 2 గ్రోత్ స్టాక్స్ అనేవి చూద్దాం ఫ్రెండ్స్. ఈ 2 స్టాక్స్ కూడా మనకి వితిన్ ఒక 3 to 5 ఇయర్స్లో మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట. సో అలాగే నేను కూడా రీసెంట్గానే స్లోగా అక్యుములేట్ చేయడం అనేది స్టార్ట్ చేశాను. ఆ 2 గ్రోత్ స్టాక్స్ ఏంటి, ఏ లెవెల్స్ దగ్గర మనం బై అనేది చేయొచ్చు అనేది చూద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో చెప్తాను కదా, ఒక 2 గ్రోత్ స్టాక్స్ ఫండమెంటలీ చాలా మంచి కంపెనీస్ అనమాట. సో లాంగ్ రన్లో కూడా మనకి మంచి రిటర్న్స్ తీసుకొచ్చే స్టాక్స్ అనమాట. అలాగే స్టాక్స్ కూడా మనకి 500 రూపీస్ అరౌండ్గా ఉన్న స్టాక్స్ అనమాట. సో ఆ స్టాక్స్ ఏంటి, ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలి ఇప్పుడు చార్ట్స్లోకి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. ఆ 2 స్టాక్స్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి లారస్ ల్యాబ్ ఫ్రెండ్స్. లారస్ ల్యాబ్ మనకి ఫండమెంటలీ చాలా స్ట్రాంగ్ కంపెనీ, అలాగే గ్రోత్ పొటెన్షియల్ ఉన్న కంపెనీ అనమాట. సో ఇది లాంగ్ రన్లో మనకి మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ని మనం ఎవ్రీ డిప్లో కూడా యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ప్రస్తుతం ఈ స్టాక్ మనకి అరౌండ్గా 347 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఈ స్టాక్ని మనం ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలంటే అరౌండ్గా 340 రూపీస్ దగ్గర మనకి స్ట్రాంగ్ సపోర్ట్ ఉందన్నమాట. మల్టిపుల్ టైమ్స్ వచ్చి పైకి వెళ్ళడం జరిగింది. సో ఇది 338 to 340 అనేది ఈ స్టాక్లో మనం ఇన్వెస్ట్ అనేది చేసుకోవచ్చు. ఎవరైతే లాంగ్ టర్మ్ మినిమం 3 to 5 ఇయర్స్ హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారో ఈ స్టాక్ని మనం ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. అలాగే ఒకవేళ ఈ స్టాక్లో మనం ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ కింద కొంత అమౌంట్ అనేది 337 నుంచి 340 లెవెల్ లోపల మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒకవేళ ఈ స్టాక్ ఈ లెవెల్ క్రాస్ అయ్యి కింద పడి, ఎందుకంటే మార్కెట్ కూడా కొంచెం నెగిటివ్ ఉంది కదా, సో ఒకవేళ కింద పడి ఇది 300 లెవెల్కి వస్తే ఇంకొంత క్వాంటిటీ అనేది అక్యుములేట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది మనకి చాలా ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ, లాంగ్ రన్లో మంచి గ్రోత్ అయ్యి మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్న కంపెనీ. అలాగే మనకి తక్కువ ప్రైసెస్లో దొరుకుతుంది. ఈ స్టాక్ మనకి 1500 రూపీస్ దగ్గర నుంచి స్ప్లిట్ అయ్యి ఈ లెవెల్కి వచ్చింది అనమాట. సో ఈ స్టాక్ అనేది మనకి లాంగ్ రన్లో మళ్ళీ కూడా మనకి 1000 రూపీస్ 1500కి వెళ్ళే ఛాన్స్ ఉంటాయి. సో ఎవరైతే అక్యుములేట్ చేద్దాం అనుకుంటున్నారో ఈ స్టాక్ని మనం 337 నుంచి 340 లెవెల్ లోపల ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. ఇంకొంత క్వాంటిటీ ఒకవేళ ఈ స్టాక్ మనకి 300 లెవెల్కి వస్తే ఇంకొంత క్వాంటిటీ అనేది యాడ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది మన ఫస్ట్ స్టాక్ అనమాట, గ్రోత్ స్టాక్. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి హ్యాపీయెస్ట్ మైండ్స్ ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ కూడా ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ. సో ఏదైతే ఐటీ సెక్టర్కి సంబంధించిన కంపెనీ అనమాట. సో లాంగ్ రన్లో ఈ కంపెనీ కూడా మనకి లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. రీసెంట్గా ఇది ఐపీఓలో వచ్చింది. ఐపీఓలో వచ్చి నుంచి కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఫ్రెండ్స్. అప్రాక్సిమేట్లీ ఇది 300 రూపీస్ దగ్గర ట్రేడ్ అయ్యే స్టాక్ ఇప్పుడు ప్రస్తుతం మనకి 545 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. లాంగ్ రన్లో ఇది మనకి 1000 రూపీస్ 1500 రూపీస్ కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటాయి. సో ఎవరైతే లాంగ్ రన్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో లాంగ్ టర్మ్కి, సో ఈ స్టాక్ని కూడా మనం అక్యుములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ స్టాక్ మనకి రీసెంట్గా కొంత సపోర్ట్ అనేది చూసుకున్నట్టయితే ఇంకా 500 రూపీస్ దగ్గర నుంచి 510 రూపీస్ దగ్గర కొంత సపోర్ట్ అనేది ఉంది. ఒకవేళ ఈ స్టాక్ కొంత మార్కెట్ నెగిటివ్ వల్ల కొంత కింద పడి ఈ లెవెల్స్కి వస్తే కనుక మనం అక్యుములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. లారస్ ల్యాబ్ నాకు అరౌండ్గా 5 మంత్స్ దగ్గర నుంచి కూడా నేను అక్యుములేట్ అనేది చేస్తున్నాను. హ్యాపీయెస్ట్ మైండ్స్ రీసెంట్గా నేను యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఈ బ్రేక్అవుట్ ఇచ్చిందో అక్కడ యాడ్ చేశాను. సో ఇంకొంత క్వాంటిటీ కూడా నేను ఈ లెవెల్స్ దగ్గర 500 రూపీస్ నుంచి 510 రూపీస్కి వస్తే కనుక ఇంకొంత క్వాంటిటీ లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ అనేది చేస్తాను అనమాట. సో ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ, అలాగే గ్రోత్ పొటెన్షియల్ ఉన్న స్టాక్ అనమాట. సో ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారో ఈ స్టాక్లో కూడా మనం 500 రూపీస్ నుంచి 510 రూపీస్కి వస్తే కనుక కొంత అక్యుములేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ ఫ్రెండ్స్ 2 స్టాక్స్ గ్రోత్ స్టాక్స్ అనమాట. లాంగ్ టర్మ్లో ఇవి మనకి అప్రాక్సిమేట్లీ ఒక 3 to 5 ఇయర్స్లో మనకి ఒక 200% రిటర్న్స్ మినిమం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. ఇంకా గ్రో అయితే కనుక 300-400% కూడా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఈ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు కనుక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చినట్టు కనుక సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ లేటెస్ట్ వీడియో అప్డేట్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.